చూస్తున్నాం చాలా దుర్ఘటన. 2 తెలుగు రాష్ట్రాలకు కూడా ఈరోజు దుర్దినమనే చెప్పుకోవాలి. చాలామంది ప్రాణాలు బలైపోయిన పరిస్థితి. కొంతమంది ఇప్పటికీ హాస్పిటల్స్‌లో చికిత్స పొందుతున్నారు. ఈ ప్రైవేట్ ట్రావెల్స్ తప్పని పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. అంటే చాలామంది సాఫ్ట్‌వేర్ ఎంప్లాయీస్ కూడా ఉన్నారు. పండక్కి బెంగుళూరు నుంచి వచ్చి మరలా వర్క్ ప్లేసులకు వెళ్తున్న పరిస్థితి. సో మొత్తంగా కుటుంబాలే ఈరోజు బలైపోయిన పరిస్థితి. ఒక చిన్న ప్రమాదం ఒక కుటుంబాలను బలి తీసుకుంది. మొత్తంగా బస్సు అగ్నికి ఆహుతైపోయింది. సో ఏంటి అసలు ఈ ప్రమాదాలని మనం నివారించలేమా? ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? ఎలా చూస్తున్నారు? వంశీ గారు మీరు అన్నట్లు చాలా విషాదకరమైన సంఘటన. 20 మంది ప్రాణాలు కోల్పోయారు, ఇంక్లూడింగ్ బైక్ రైడర్ తో సహా. 19+1 23 మంది బతికిపోయారు. అది కూడా ఒక సాహసం చేసి మనకు ఎమర్జెన్సీ డోర్ ద్వారా దూకడంతో బతికిపోయారు. అంటే 2 అంశాలు ఉన్నాయి. ఒకటేమో సంఘటన జరిగినప్పుడు మనం అందరం మాట్లాడుకుంటాం. తర్వాత అధికారులు కూడా అది చేస్తాం ఇది చేస్తామని అందరూ అంటారు. రాజకీయ నాయకులు అయితే సంతాపం వ్యక్తం చేసి చెప్పుకుంటారు. కానీ ఇందులో అవినీతికి కారణం రాజకీయ నాయకులే కదా. ఈ మొత్తం ఈ ప్రైవేట్ బస్సుల కుంభకోణంలో ప్రైవేట్ బస్సులన్నీ చాలా వరకు రాజకీయ నాయకులకు సంబంధించినవి ఉన్నాయి, లేకపోతే వాళ్ళ అన్నాయులు ఉన్నాయి. చూసినాం కదా గతంలో పాలెం సంఘటన తర్వాత మేమైతే ఇంటికి తిరిగి ఆ బాధితుల దాన్ని అప్పుడు కూడా సేమ్ పాలెం బస్సు ప్రమాదం కూడా ఇట్లాగే కాలిపోయింది. కాకపోతే ఓలో బస్సు, అది కూడా ఓలో బస్సులో ఈ ప్రమాదాలు అగ్ని ప్రమాదాలు ఎందుకు జరుగుతున్నాయి అంటే దాని మీద పోయింది. అట్లాగే ఇక్కడ కూడా చూసుకుంటే మీకు గతంలో చాలా సంఘటనలు చూస్తాం. అంటే అధికారులు ఎట్లా బెదిరిస్తారు వీళ్ళని మంచి ఉదాహరణ మా మిత్రుడు గాంధీ గారని ఆర్టీ కమిషనర్ ఉండేవారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్. ఆయనను జేసీ దివాకర్ రెడ్డి బ్రదర్స్ ఎంత బెదిరించారో చూసాం మనం కనుక. అంటే ఇవాళ అది ఒక్కరే కాదు, ఇంకా 3 రకాల కుంభకోణాలు దొరుకుతున్నాయి. ఒకటేమో ఇది డ్రైవర్ల అతివేగము, దాంతో పాటు యాక్సిడెంట్లు, ఇది ఒకటి. రెండోది అసలు బస్సులకు పర్మిషన్ లేకపోవడం, అసలు మన సర్టిఫికేట్ సరిగ్గా లేకపోతే మన ఫిట్నెస్ సర్టిఫికేట్ లేకపోవడం, దాంతో పాటు వేరే రాష్ట్రాల్లో ఏది రిజిస్ట్రేషన్ చేసి ఈ రాష్ట్రం తెలుసుకోవడం కదా. ఒకే నెంబర్ మీద 4-5 బస్సులు నడిపేయడం ఒకే పద్ధతి మీద, ఇట్లాంటి అన్ని జరుగుతున్నాయి. ఇందులో రవాణా శాఖలో ఉన్న అవినీతి అది ప్రజారంగం కదా, ప్రజా రవాణా రంగం చాలా పెద్ద ఎత్తున నడుస్తుంది. మామూలుగా ఇంకొకటి మన ప్రయాణికుల పద్ధతి కూడా మారాలి, దృక్పథం కూడా మారాలి. ఉదాహరణకు ఆర్టీసీ, అది ఏపీఎస్ఆర్టీసీ కావచ్చు, టీఎస్ఆర్టీసీ కావచ్చు, వాళ్ళు 80 కిలోమీటర్లకు మించి హైవేలలో అంతకంటే పోరు. అంటే దానికి స్పీడ్ లాక్ ఉంటుంది కనుక మేము 1 గంట ముందు చేరుతామంటే పరలోకాలకు పోయింది కదా. వాళ్ళు ఏమైందంటే 1 గంట ముందు చేరొచ్చు ఈ బస్సుల వల్ల, ఏది ఓవర్ స్పీడ్ వల్ల. కానీ దానివల్ల ఏమైంది, మనం చూసినాం కదా ప్రమాదం జరిగినప్పుడు పరలోకాలకు వెళ్ళాల్సి వచ్చింది కదా. ఇక్కడ ఇంకొక అంశం కూడా మాట్లాడుకోవాలి రామ్మోహన్ రావు గారు. మనం చూస్తూ ఉంటాం వాల్వో బస్సులు కానివ్వండి, స్లీపర్ బస్సులకు వచ్చేసరికి బెడ్స్ కానివ్వండి, ఫోమ్ కానివ్వండి, రకరకాలుగా ఈ కర్టెన్స్ అని చెప్పి రకరకాలుగా షోపుటప్ చేస్తున్న పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. ఏ చిన్న ప్రమాదం జరిగినా కానీ ఇప్పుడు అగ్నికి ఆహుతవ్వటానికి ఇవన్నీ కూడా దోహదం చేసిన అంశాలే. ఇంత స్థాయిలో ప్రమాదం జరిగింది అంటే బస్సులో ఉన్న వస్తువులు కూడా కారణమై ఉండొచ్చు. ఒక రకంగా మనం మాట్లాడుకుంటే అది పల్సర్ బైక్ కాబట్టి, పల్సర్ బైక్ హైవే మీద వెళ్తుంటే ఏదో లాంగ్ డ్రైవ్కి వెళ్తున్నట్టే లెక్క. లాంగ్ డ్రైవ్కి వెళ్తుంటే పల్సర్ బైక్లో 13 నుంచి 14-15 లీటర్ల వరకు పెట్రోల్ కెపాసిటీ ఉంటుంది. ఫుల్ ట్యాంక్తోనే వెళ్తే అవకాశం ఉంటుంది. సో అందువల్ల కూడా ఈ ప్రమాదం మనం తీవ్రత ఇంత స్థాయిలో ఉందని కూడా అంచనా వేయచ్చు అంటారా? ఏం చెప్తారు? రేసింగ్ బైక్స్ చాలా చూస్తున్నాం కదా. పొద్దున పూట మీరు బెంగళూరులో నగరంలో కూడా నేను చాలా సార్లు పొద్దున పూట హైదరాబాద్ రావడానికి నగరం దాటాలంటే తెల్లారి 4-4:30 వెళ్తే ఈ బైక్స్ అన్ని కూడా పెట్టి వరుసగా హైవేల మీద విన్యాసాలు చేస్తూ వస్తుంటారు, చూస్తున్నాం. ఇది కూడా అంతే. కర్నూలు నుంచి బయలుదేరిందా బైక్, లేకపోతే హైదరాబాద్ నుంచి బయలుదేరిందా తెలియదు కానీ ఈ రేస్ బైక్స్ కూడా ఒక కారణం. అది కాకుండా నేను 2 మానవీయ కూడా ఎట్లా ఉంటది, మీరు అన్న జిల్లు అని వాడడం అంటే సౌకర్యాలు కోరుకుంటారు కదా. ఆర్టీసీ బస్సు పోతే మామూలుగా మాత్రం సెమీ స్లీపర్ ఉంటుంది, స్లీపర్ లో కూడా మీరు అనంత మెత్తదనం ఉండదు కనుక ఇవన్నీ కోరుకుంటుంది, తప్పులే. వాటి వల్ల ప్రమాదం జరగకుండా ఏం చేయాలని ఆలోచన చేస్తే ప్రమాదం జరిగినప్పుడు ఇట్లాంటి వస్తువులు ఉండొద్దు, తొందరగా దగ్ధమయ్యేది ఉండొద్దు అని ఉంటది. ఉదాహరణ దీపావళి టపాసుల్లో కూడా మీరు కాటన్ బట్టలు వేసుకుంటే మంచిదని చెప్తారు కదా. ఎట్లా కాటన్ బట్టలు వేసుకుని టైట్ ప్యాంట్ వేసుకోవాలి, అట్లా ఇట్లాంటి ఎట్లా అగ్ని ప్రమాదం జరిగినప్పుడు ఎట్లా ఉండాలని ఉంటది. కానీ ఇక్కడికి వచ్చే వరకు నేను ఒకటి అవినీతి, రెండవది ప్రజల దృక్పథం కూడా మారాలంటున్నాను. ఆర్టీసీ బస్సులో పోతే మెల్లగా పోతుంది కనుక మేము స్పీడ్ కోరుకుంటున్నాను కనుక. అంటే స్పీడ్ థ్రిల్స్, కానీ మనుషులు కిల్స్ చేస్తుంది కదా. స్పీడ్ థ్రిల్లింగ్ గా ఉంటది ఎప్పుడు, కానీ కిల్లింగ్ అయినప్పుడు సమస్య వస్తుంది. 2 దృక్పథాలు. ఒకటి
రెండోది ఏంటంటే ఆర్టీఏలో ఆర్టీఓ ఆఫీసులలో అవినీతి చాలా ఇంత పెద్ద ఎత్తున ఉంది. నేను చెప్పిన మూడు అక్రమాలు జరుగుతున్నాయి కదా. రైట్. ఒకటే నెంబర్ మీద 4 బస్సులు నడవడం, అట్లానే బస్సుల ఫిట్నెస్ సర్టిఫికేట్ సరిగ్గా లేకపోవడం, ఫిట్నెస్ కూడా చూడకపోవడం, దాంతో తాగుడు కొంచెం తక్కువే ఉంది. యాక్చువల్ గా ప్రైవేట్ బస్సుల వాళ్ళు కూడా డ్రైవర్లు తాగి నడిపిస్తారని ఆరోపించడం, కానీ అది కాకుండా మీరు బస్సు స్పీడ్ ను కంట్రోల్ చేసేది ఎందుకు చేయరాదు? ఇక్కడ హైవే మీద 100 కిలోమీటర్లు మాక్సిమం, జాతీయ రహదారులన్నీ కూడా 100 దాటొద్దు కదా. 100కే మీరు దాన్ని స్పీడ్ లాక్ చేయొచ్చు కదా, ఎందుకు చేయనిస్తలేరు? అంటే మామూలు కారు వాళ్ళకి వీళ్ళకేమో అన్ని వస్తాయి. ఇంకోటి అర్ధరాత్రి పోతుంటాయి కనుక మీరు చూడండి 11 దాకా సిటీలో దింపుతారు, 11 తర్వాత బయలుదేరుతుంది. 2:30-3 గంటల ప్రమాదం అంటున్నారు. అంటే 3 గంటలు మినిమం పడుతుంది కదా కర్నూలు దాటడానికి. అది చూస్తే అర్థమవుతుంది అంటే 100 కిలోమీటర్లకు పైగానే స్పీడ్ పోతున్నట్లు లెక్క. 140, 120, 140 స్పీడ్. అదే కొన్నిసార్లు మనం చూస్తుంటే ఈ వాల్వో బస్సులు, ప్రైవేట్ బస్సులు వస్తున్నప్పుడు కార్లు పక్కన కూడా ఊగుతున్న పరిస్థితులు కూడా కనిపిస్తూ ఉంటాయి. చాలా మీకు వైబ్రేషన్ వస్తుంటది చాలాసార్లు కార్లు. బెంగళూరు కనుక మనము ఎయిర్పోర్ట్ కి వెళ్ళి ఆ ఊరవతలు అక్కడెక్కడో, ఆ బెంగళూరు ఎయిర్పోర్ట్ ఊరవతలు ఉంటది. మా అమ్మాయి అక్కడే ఉంటది, 45 కిలోమీటర్లు ఎయిర్పోర్ట్ నుంచి మా సౌత్ బెంగళూరు అనేది. చాలా టైం పడితే కనుక కార్లు వెళ్ళిపోతున్నాం చాలా మంది. మనం కార్లు కూడా మీరు అన్న స్పష్టంగా నాకు కూడా స్వీయ అనుభవం, కార్లు ఊగుతుంటాయి పక్క నుంచి పోతుంటాయి. అదొకటి. ఈ ఓలో బస్సులు కానీ ఏవైనా సరే వాటికి స్పీడ్ లిమిట్ ఒకటి చేయాలి, అవినీతిని అరికట్టాలి. దాంతో పాటు ఏంటంటే స్పీడ్ లిమిట్ చేస్తే కొంతవరకు సాధ్యం అవుతుంది అంటున్నాడు. ఇంకోటి తెల్లారి కన్నా చేరాలనే ఆగం కూడా, అంటే తొందరగా ప్రయాణికులు అక్కడ అందించాలనే ఆగం కూడా జరుగుతున్నది. చాలా మంది ప్రమాదాలు దేని నుంచి వస్తే ఏమి చెప్పారు? రైలు ప్రమాదాలు జరగవా, విమాన ప్రమాదాలు జరగవా? చూస్తున్నాం కదా. అన్ని ప్రమాదాలు బయటకు పోతే ప్రమాదాలు ఉంటాయి కాదట్లేదు, కానీ మానవ తప్పిదం వల్ల జరుగుతున్నాయా, వ్యవస్థ తప్పిదం వల్ల జరుగుతున్నాయా, వ్యవస్థలో ఉన్న మానవ తప్పిదం వల్ల జరుగుతున్నాయా చూస్తే మీరు అనేది కరెక్టే. ఏది మనకు మన పూర్తిగా పత్తి గాని ఇతరత్ర స్పాంజీలు గాని కట్టెలు గాని కావచ్చు, కానీ వీటికంటే ఫస్ట్ అంటుకోకుండా ప్రమాదం జరగకుండా చర్య తీసుకోవాలంటే వీటికంటే ముఖ్యంగా అది కదా. చూడండి 300 మీటర్ల దాకా దాన్ని రాసుకుంటూ కిందికి వెళ్ళిపోయింది, ప్రయాణికుడు చచ్చిపోయిండు, కింద మన బైక్ కూడా కిందికి వెళ్ళిపోయింది. ఆ స్పార్క్ వల్ల పెట్రోల్ ట్యాంక్ పలిగిలి దాని నుంచి వచ్చిన వంటల వల్ల ఎక్కువైంది అంటున్నారు కదా. రెండోది కూడా పలు బస్సులలో లోపల ప్రమాదం జరిగిన సందర్భాలు కూడా ఉన్నాయి వంశీమా, చూస్తున్నాం కదా. వేడికి ఏసీ బస్సులు కదా, వేడికి లోపల ప్రమాదం జరిగే అవకాశం ఉంది. ఇది బ్యాక్ ఇంజన్ ఉన్నట్టుంది బస్సుది, బ్యాక్ ఇంజన్ వల్ల కూడా జరిగింది అంటున్నాను. బ్యాక్ అంటే పై నుంచి వెనక నుంచి వాళ్ళకి దాని లేదు కదా. రామ్మోహన్ రావు గారు మనతో మాట్లాడేందుకు కర్నూలు ఎక్స్ఎమ్మెల్యే గఫూర్ గారు ఉన్నారు. వారిని